సో, మీరు మీ క్యారెక్టర్‌ని ఎలా అయితే నమ్మారో, ఈ స్టోరీని ఎంత నమ్మారు? బికాజ్ డైరెక్టర్ ఆర్&డి చేయడం అనేది ఆయన బాధ్యత, ఆయన చేయాలి. యాహ్! బట్ మీరు మీ ఈ స్టోరీ విన్నప్పుడు అంటే ఎంత రియలిస్టిక్‌గా మీకు అనిపించింది? అండ్ ఫస్ట్ థాట్ ఏమొచ్చింది వెన్ యూ హర్డ్ ద స్టోరీ? చాలా ఎక్సైట్‌మెంట్. ఒక రకమైన ఒక హ్యాపీనెస్ వచ్చింది. చాలా మంచి కథ వచ్చింది నా దగ్గరికి అని ఫీల్ అయ్యాను. ఏదైతే ఆ ఎమోషన్ ఉందో దున్నపోతుకి ఇంకా వాడికి ఉన్న మధ్యలో ఎమోషన్ ఏదైతే ఉందో అది నాకు చాలా హుక్ చేసింది. ఇంకా దాన్ని పర్ఫెక్ట్‌గా ఈ కల్చర్‌లోకి, ఈ నమ్మకాల్లోకి భలే బ్లెండ్ చేశారు. సో, అది ఇలాంటిది ఇంతకుముందు ఇప్పటిదాకా తెలుగు స్క్రీన్ మీద ఎప్పుడు రాలేదు. సో, అందుకే నాకు ఇంతకంటే బెటర్ లాంచ్ ఇంకేముంటది. ఒక మంచి డెబ్యూగా అని ఫీల్ అయ్యి దూకేసా. లాంచింగ్‌కే మంచి రూటెడ్ స్టోరీ యాహ్! పట్టుకున్నారైతే. అండ్ దీనికోసం ఒక మంచి హోంవర్క్ గాని ఇప్పుడు ఆ! దానికోసం వి హర్డ్ తెలంగాణ డైలెక్ట్ 3 యాహ్! మంత్స్ ప్రాక్టీస్ చేస్తారంట కదా! 3 మంత్స్ నేర్చుకున్న నాట్ ఓన్లీ డైలాగ్సే కదండి. లుక్ వైజ్‌గా గడ్డం గడ్డం పెంచడం, జుట్టు పెంచడం. రఫ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం అన్నప్పుడు ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉండడం కాదు. రూటెడ్‌లో ఒక విలేజ్ పర్సన్ ఎస్పెషల్లీ ఆ బర్రెలు కాసే వాళ్ళు ఎలా ఉంటారు, ఒక రకమైన స్ట్రాంగ్‌గా ఉంటారు. స్ట్రాంగ్‌గా మస్కులర్‌గా ఉండరు. ఒక రకమైన గట్టిగా ఉంటారు. గట్టిగా ఉంటారు. ఆ గట్టిగా సో దానికి తనకి 3-4 మంత్స్ మేకోవర్‌కి పట్టింది. ప్లస్ ఆ టైంలో యానిమల్‌ని కూడా తను ఇంటరాక్ట్ చేసుకున్నాడు. దాంతో మంచి చేసుకోవడం, దానికి నీళ్ళు తాపించడం, గడ్డి వేయడము, దాన్ని డైలీ మేము వీక్లీ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ వెళ్ళేవాళ్ళం. వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పొచ్చు. ఈ సినిమాలో ఏవైతే ఎక్స్ ఫ్యాక్టర్ అయితే అది ఎమోషన్ బిట్వీన్ దున్నపోతు అండ్ కర్ణి.